నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2/5. దీనికి సంబంధించినటువంటి వాల్యూస్ యొక్క ప్రొడక్ట్ ఎంత వస్తుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ముందుగా దీన్ని మనం జెడ్ అని తీసుకుందాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ హోల్ పవర్ 2/5. సో దీన్ని మనం ఈ న్యూమరేటర్ని పవర్లో ఉన్న న్యూమరేటర్ని లోపలికి తీసుకున్నట్లయితే 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/5 ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఈ 1/5 అనేది లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే దెన్ ఇట్ బికమ్ జెడ్ పవర్ 5. అండ్ వీ నో దట్ 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ అంటే -2i వస్తుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, బి స్క్వేర్ ఐ స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1, +1 -1 క్యాన్సిల్, -2ab అంటే -2i. సో 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ మీన్స్ -2i. సో మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే జెడ్ పవర్ 5 ప్లస్ 2i ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదొక పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 5. సో మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చాప్టర్లో ఇట్లాంటివి మనం చూస్తాము. సో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 5 ఉందంటే ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 5. సో ఇందులో మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ అంటే మనం ఇది డిగ్రీ 5 కాబట్టి S5ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది ఒక మోనిక్ పాలినామియల్ అని ఎలా చెప్తున్నానంటే ఈ హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఈ జెడ్ పక్కన ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఎంత 1. సో దీన్ని మనం లీడింగ్ కోఎఫిషియంట్గా చెప్పుకుంటాం. అది 1 అయితే దాన్ని మనం మోనిక్ పాలినామియల్. సో మోనిక్ పాలినామియల్ దీన్ని నేను కొంచెం ఎలాబరేట్ చేస్తున్నాను నేను. సో జెడ్ పవర్ 5 తర్వాత జెడ్ పవర్ 4 లేదు అంటే 0 ఇంటూ జెడ్ పవర్ 4, తర్వాత 0 ఇంటూ జెడ్ క్యూబ్, తర్వాత 0 ఇంటూ జెడ్ స్క్వేర్, తర్వాత 0 ఇంటూ జెడ్, ఆ తర్వాత 2i. సో దీని మొత్తాన్ని పూర్తిగా రాసినట్లయితే అంటే రిమైనింగ్ టర్మ్స్ లేవు కాబట్టి వాటి కోఎఫిషియంట్స్ 0 అవుతాయి. ఆ విధంగా నేను చూపించాను. సో ఇప్పుడు ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 5. సో ఇందులో మనం S5ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వై? బికాస్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్, దట్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ మనం కనుక్కోవాలి అంటే డిగ్రీ ఎంతైతే ఉంటుందో అంత నెంబర్ S తీసుకోవాలి. సో S5 ఇది మోనిక్ పాలినామియల్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే లీడింగ్ కోఎఫిషియంట్ 1 కాబట్టి. సో S1 అంటే -p1, S2 p2, S3 -p3, S4 p4, S5 అంటే -p5 -p5. సో మైనస్ ఇది p1, ఇది p2, p3, p4, p5 అంటే 2i. సో ఫైనల్గా ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ది వాల్యూస్ దట్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -2i. అది మనకు ఆన్సర్ ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.